మా పార్టీలకెళ్ళే కొంతమంది నాయకులు మీకు తెలుసు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారైనా, వివేక్ గారైనా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారైనా, ఇట్లాంటి నాయకులంతా భారతీయ జనతా పార్టీ అధికారానికి 10 అడుగుల దూరంలో ఉందన్న సందర్భం లోపల ఇట్లాంటి నాయకులంతా కొన్ని వేరు కారణాల వల్ల మమ్మల్ని విడిచిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప కాంగ్రెస్ బలం కాదు, రేవంత్ రెడ్డి గారి పోరాటాలు కావాలి. అందుకని ఈ సమయంలో నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ సమస్యలన్నీ అంటే, తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాలి. కృష్ణా జలాలు పాలమూరుకు సంబంధించి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ప్రజలకు నష్టం జరుగుతుంటే పాలకపక్షం చర్చ పెడితే రేవంత్ రెడ్డి గారి పక్కన 65 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన కాడ 20 మంది లేరు. ఇది పాలకపక్షానికి పాలమూరు జిల్లా మీద, కృష్ణా జలాల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. అపోజిషన్ వాళ్ళు పాలకపక్షం తప్పు చేస్తే నిలదీయాల్సినటువంటి అపోజిషన్ వాళ్ళు వ్యక్తిగత పట్టింపులకు పోయి, వ్యక్తిగత పంతాలకు పోయి శాసనసభలోంచి వెళ్ళిపోయింది. సో కేసీఆర్ గారికి పాలమూరు మీద పట్టింపు లేదు, రేవంత్ రెడ్డి గారికి పాలమూరు మీద పట్టింపు లేదు. వీళ్ళ పట్టింపులన్నీ నువ్వెంత అంటే నేనెంత, నీ నోట్లు ఎంత మూసినది వారుతుందంటే నా నోట్లు ఎంత మూసినది వారుతుంది. ఈ కంపు, ఈ కొట్లాటలు, ఈ వ్యక్తిగత దూషణలు తప్ప కృష్ణా జలాల గురించి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డవు, నువ్వు ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయింది, పాలమూరుకి కృష్ణా జలాల్ని ఎందుకు తీసుకపోతలేవు అని కార్నర్ చేయాల్సినటువంటి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ 100% విఫలమైంది. కాబట్టి తెలంగాణ సమాజానికి, మేధావులకు నేను చేసేటువంటి అప్పీల్, ఒక్కలమున్నా, ఇద్దరమున్నా, ముగ్గురమున్నా, 8 మందిమున్నా, 7గురమున్నా తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయగలిగింది కేవలం అంటే కేవలం భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ ఎట్లా గెలిచిందో ఏమైందో ఇందాకనే చెప్పిన, కొంతమంది నాయకులు మా నుంచి అడిదికు వలసపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకని ఇలా వలసపోయిన నాయకులు కూడా ఆలోచించుకోవాలి, కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, కాంగ్రెస్లో మీకు ఏం గుర్తింపు ఉంది, ఏం గౌరవం ఉంది, మీకు అక్కడ ఏం లాభం జరుగుతుంది, ఒకసారి వలసపోయిన నాయకులు కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన చూసిండ్రు, 2 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూసిండ్రు. భవిష్యత్తులో తెలంగాణ సమాజం కోసం నిలబడేది, తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడేది కేవలం అంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ఒక్కసారి తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని సవినయంగా అప్పీల్ చేస్తూ, ఎంఐఎం కాంగ్రెస్తో కలిసిపోయినా, టీఆర్ఎస్ కొల్యూడై బాయ్కాట్ చేసిపోయినా ప్రజా గొంతుకగా నిలిచింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్ని కార్నర్ చేసేది, నిలబెట్టేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా, ఏ అవకాశం వచ్చినా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఆశీర్వదించమని తెలంగాణ సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. పాత కొత్త అనేటువంటి సమస్య ఎక్కడ లేదన్న, ఇది కేవలం మీడియా మిత్రులు సృష్టించినటువంటి సృష్టి. ఏ రోజైతే భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చి మా పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయని మా కండువా కప్పుకుంటారో ఆ రోజు నుంచే వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇక దానికి సీనియరు, జూనియరు, పాత కొత్త ఇదంతా మీడియాలో వచ్చేటువంటి టెర్మినాలజీ అండ్ టెక్నాలజీ భాష తప్ప పాత కొత్త ఏముంటుందన్న. నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిని నేను చెప్పుకుంటాను. ఎన్ని సంవత్సరాలు నీ స్టాండింగ్ అని ఎవరైనా అడుగుతారా? ఇదేమైనా కోర్టులో కేసు వాదించడమా, సీనియారిటీ ఇచ్చేది ఉందా? కండువా కప్పుకున్న మరుక్షణం నుంచే మా పార్టీ నాయకులు మా సిద్ధాంతం నచ్చి మా ఆఫీస్కి వచ్చి మా నాయకత్వాన్ని బలపరుస్తూ కండువా కప్పుకున్న మరుక్షణమే అది ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమనంటే మీడియా మీద రఘునందన్ దాడి చేస్తుండంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ మీద స్వతంత్రం ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉంటాను, నేను తప్ప ఎవరు మాట్లాడలేరు కాబట్టి మాట్లాడుతున్నా అని మాట్లాడుకుంటారు. కండువా కప్పుకున్న మరుక్షణం నుంచి మా పార్టీ, మా కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కరించుకుంటాం. భారతీయ జనతా పార్టీ అందరినీ, సిద్ధాంతాన్ని ఇష్టపడి పనిచేసేటువంటి వాళ్ళందరినీ స్వాగతిస్తుంది. తిరిగి రమ్మని అడుగుతా ఉన్నాం. పార్టీ ముందుకు పోతుంది, పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం పోయింది అనేది నేను భావిస్తున్నటువంటి అంశం. ఇక భారం అయిపోయింది తెలంగాణ ప్రజలకి, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకు కూడా భారం అయిపోయింది అది. కాబట్టి ఇక దాని గురించి ఇంట్లోలకే ఇష్టం లేనప్పుడు బయట వాళ్ళ గురించి మాట్లాడే ఉంటుంది. ప్రజలకు భారమైంది కాబట్టి ఇల్లు ఇచ్చుకపోయింది, మనిషికో దారిలో పోతున్నారు. కాబట్టి ఇక మిగిలింది
నిజంగా తెలంగాణ కోసం కొట్లాడేది, నిలబడేది, కలబడేది, అవసరం వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిలబడేది భారతీయ జనతా పార్టీ నాయకత్వమే. కాబట్టి పెద్దల్ని మళ్ళీ ఆలోచించమంటున్నా. వాళ్ళంతా మా ఐడియాలజీకి వెళ్ళి పోయిన వాళ్ళే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు. మా ద్వారానే బై ఎలక్షన్స్ లోపల మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిరు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు చాలామంది ఆ రోజున్న పరిస్థితులలో ఏమైనా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా మళ్ళీ ఆలోచించుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైందని చెప్పి నేను భావిస్తాను. కోడలు దిద్దిన కాపురం, అత్త దిద్దిన సంసారం అని తెలుగు టీవీ ఛానళ్ళలో రోజు వస్తుంటాయి సీరియల్. 365 రోజులు, 735 రోజులని. అట్లా సిట్టు ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టింది ఇన్వెస్టిగేషన్. ఒకటో సిట్ అయిపోయింది, రెండో సిట్ వచ్చింది. రెండో సిట్ తర్వాత 6 నెలల తర్వాత బహుశా నాకు తెలిసి మూడో సిట్ వస్తుంది అనుకుంటా. ఈ మూడో సిట్ అయిపోయాక ఇంకో సంవత్సరం తర్వాత 4వ సిట్ వస్తుంది. అప్పుడు ఈ వచ్చిన సిట్లన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరని విచారణ చేయాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టేటట్టు కనబడతలేరు ఈ సిట్ వాళ్ళు. అందుకని రోజు నోటీసులు ఇచ్చి, టీవీలకు బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చి 3 గంటలు ప్రశ్నించారు, 8 గంటలు ప్రశ్నించారు, 12 గంటలు ప్రశ్నించారు. ఏం ప్రశ్నిస్తురన్నా? ఏం చేస్తురన్నా 3 గంటలు? ఏం కావాలి మీకు? టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎన్ని గంటలు ప్రశ్నిస్తారు? ఎవరి ఫోన్ నెంబర్కి వెళ్ళి ఎవరి ఫోన్ నెంబర్కి పోయింది కాలం మీ దగ్గర ఉంది. ఎవరు ఫోన్లు ట్యాప్ చేసిరని ఎయిర్టెల్ వాళ్ళకి, జియో వాళ్ళకి, టాటా వాళ్ళకి అందరికీ నోటీసులు ఇస్తే బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి వాళ్ళే ఇస్తారు కదా. ఇగో మాకు ఈ నెంబర్లు ట్యాప్ చేయమని ఇచ్చిండ్రు, ఈ నెంబర్లు ఎవరైనా ఇస్తే టెక్నికల్ ఎవిడెన్స్ అయిపోతుంది కదా. ఆయా కంపెనీల సీఈఓలను పిలిచి వాళ్ళకు వచ్చిన లెటర్లని, మెయిల్లని తీసుకుంటే దట్ విల్ బికమ్ ఏ టెక్నికల్ ఎవిడెన్స్. ఓ రోజు రఘునందన్ రావుని పిలిచిరు, ఓ రోజు నవీన్ రావుని పిలిచిరు, ఓ రోజు కొండలరెడ్డిని పిలిచిరు, ఓ రోజు రేవంత్ రెడ్డి అన్నని పిలిచిరు, ఓ రోజు రేవంత్ రెడ్డి డ్రైవర్ని పిలిచిరు. ఏందన్నా ఇదంతా? పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా నా ఫోన్లు ట్యాప్ అయినాయని? అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న మధ్యలో మీడియా మిత్రులు అడిగితే చెప్తాడు, నా ఫోన్ ట్యాప్ అయితే నన్ను కూడా వెళ్తురు కదా అంటాడు. అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఏం మాట్లాడిండ్రు మీరు? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడుతుండ్రు? ఇలా కొండలరెడ్డి గారికి సిట్ నోటీసులు, రేపు హాజరు కావాలి. ఎల్లుండి కొండలరెడ్డి గారి డ్రైవర్ను ప్రశ్నించారు, అవతల ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు గన్మెన్ను ప్రశ్నించారు. ఎన్ని రోజులన్నా ఈ ప్రశ్నించుడు? ఫలితం ఎప్పుడు వస్తే చెప్పుండ్రి. అమాయకులు